ఏబిఎన్తో టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి 5 ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు, బీజేపీలో చేరే తేదీ త్వరలో చెబుతానని రామచంద్రరావు తెలిపారు. బీఆర్ఎస్ నాయకత్వంపై నమ్మకం లేకే ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు అంటున్న టీబీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మొత్తానికి భారతీయ జనతా పార్టీలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు అయితే మొదలయ్యాయి. లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందు జరుగుతున్న ఈ చేరికలతో మరోసారి బీజేపీకి ఊపు వచ్చినట్లయితే చర్చ జరుగుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నెల 10వ తేదీన టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువలబాల్లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు ఇంకెవరెవరు చేరే అవకాశం ఉంది? లోకల్ బాడీ ఎన్నికల ముందు ఈ చేరికలు ఎట్లా? ఇప్పుడైతే గువ్వల బాలాజీ గారు వారి యొక్క అనుచరులతో చేరుతారు. దాంట్లో కొంతమంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు కొంతమంది ఉన్నారు. అయితే ఈ చేరికలు అనేది భారతీయ జనతా పార్టీ దీనికి మేము అన్ని పార్టీల నుంచి కానీ జనరల్గా అందరూ ఆహ్వానిస్తున్నాం. చాలామంది ఉప సర్పంచ్లు, ఎక్స్ ఎంపీటీసీలు, ఎంపీటీసీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యేసీ కూడా ఇప్పుడు రేపటి నుంచి మొదలు పెడతారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఈరోజు ఉన్నది రాష్ట్రంలో. చాలామంది ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్సీ మా సంపర్కంలో ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీలు చేస్తారు. రానున్న రోజుల్లో ఇప్పుడు ఉన్న పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. జిల్లాల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మీ టచ్లో ఉన్నట్లు మీరు మధ్య కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎవరెవరు టచ్లో ఉన్నారు అంటే ఎవరెవరు ఉన్నా ఇప్పుడే చెప్తే వాళ్ళ నాయకులు చేస్తారు, అట్లా ఉండదు. చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీల యొక్క నాయకత్వం మీద, వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాల మీద అసంతృప్తిగా ఉన్నారు. ఒక కొత్త పార్టీ చేరాలి అనే ఆలోచన ఉన్నారు. బీజేపీ చేస్తే బాగుంటుంది చెప్పి ఆలోచన. మంది అంటే ఇప్పటివరకైతే 5 ఉన్నారు. సంఖ్య పెరగవచ్చు అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. సరే, వాళ్ళ బండి సంజయ్ సిట్ ఎదుట హాజరయ్యారు. సార్ దాన్ని ఎట్లా చూడవచ్చు? ఎలా సిట్ అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఏదైతే దర్యాప్తు ఉందో, ఈ దర్యాప్తు మీద మాకు పూర్తి నమ్మకం లేదు. ఇది సిబిఐ ద్వారా జరుగుతూనే న్యాయం జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇవాళ సంజయ్ గారు అదే డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐ దర్యాప్తు చేస్తేనే మంచిదని చెప్పేసి కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా నేను భావిస్తాను. బీసీ రిజర్వేషన్ మీద జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేసిన ఆందోళనను ఎట్లా చూస్తారు? అది ఆందోళన కాదు, డ్రామా. ఫస్ట్ వాళ్ళ ఆందోళన ఏం కాదు. అది రేవంత్ రెడ్డి గారు 2 మాటలు చెప్పారు. మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే వెంటనే ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేది లేదు, వీళ్ళ రిజర్వేషన్ పెట్టేది లేదు. అది వారి అర్థం. అది రాహుల్ గాంధీ కూడా కొన్ని కామెంట్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద. రాహుల్ గాంధీ గారు వీళ్ళు కామెంట్ చేశారు. వీళ్ళకి పని ఉంది, ఓడిపోతారు, ఓడిపోయి ఎందుకు ఓడిపోయారని చూడరు. ఎలక్షన్ కమిషన్ ఓడిపోయి అంటారు. మోదీ యొక్క పాపులారిటీ వలన, మోదీ యొక్క బలం పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఓడిపోతున్నారు. దాన్ని గుర్తించట్లేదు వీళ్ళు. మేము ఎలక్షన్ కమిషన్ చేయబట్టి ఓడిపోయాము, మేము వాళ్ళు చేయబట్టి ఓడిపోయాము అని చెప్తుంటారు. కానీ వీళ్ళు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసేటటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, డ్రామా బాయ్ చేస్తున్నారు. వీళ్ళకు రియల్గా బీసీల మీద కానీ ప్రజల మీద కానీ ప్రేమ లేదు. ఫైనల్గా చెప్పండి, ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తుంది, లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్ రావట్లేదు, ఎట్లా వస్తుంది? మేము అదే చెప్తాను. 42% డిక్లరేషన్ చేసి కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. హైకోర్టు చెప్పేదాకా మీరు ఈ యొక్క రిజర్వేషన్ గురించి ఆర్డినెన్స్ కానీ ఏమీ ప్రయత్నం చేయలేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వాళ్ళ పరిధి కూడా పూర్తి అయిపోయి 50 అయింది దాదాపు. సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీ కానీ, మున్సిపాలిటీస్ కూడా అయిపోయినాయి. మీకు ఎందుకు ఆలోచన రావట్లేదు పెట్టాలని? మీకు పెట్టాలనే ఉద్దేశం లేదు. కాబట్టి ఇవన్నీ కొత్త తీసుకువచ్చి బీజేపీని బ్లేమ్ చేయాలని, బీజేపీ ప్రభుత్వాన్ని మీరు అవాండాలు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్పకుండా పెట్టాలి, వెంటనే అనౌన్స్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందంటూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రెడ్డి శేఖర్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.